పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కోదాడ మండల పరిధిలోని కాపుగల్లు గ్రామంలో గ్రామ అధ్యక్షుడు కాసాని రామారావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా కోదాడ మండల పరిధిలోని కాపుగల్లు గ్రామంలో గ్రామ అధ్యక్షుడు కాసాని రామారావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ తమ అధికారంలోకి వచ్చిన 4 నెలల్లో 430 కోట్ల రూపాయల అభివృద్ధి చేశానని తెలిపారు. గ్రామంలో అన్ని బూతులలో కొందరు రఘువీర్ రెడ్డికి అత్యధిక మెజార్టీ ఇచ్చి ఎంపీ అభ్యర్థిగా గెలిపించాలని కోరారు. హస్తం గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో మన ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డిని గెలిపించుకుందాం, మన నియోజకవర్గ అభివృద్ధి పదంలో నడుద్దామన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు తూమాటి వరప్రసాద్ రెడ్డి, మండల యూత్ కాంగ్రెస్ నాయకులు రేవూరి వెంకటాచారి, కాపుగల్లు గ్రామ మాజీ సర్పంచ్ తొండపు సతీష్ కుమార్, చైర్మన్ నంబూరి సూర్యం, ఉన్నం హనుమంతారావు, బాలెబోయిన రాజు, అమర్, నాయన వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కూడా ప్రతి గ్రామంలో డోర్ టు డోర్ మా గ్రామస్తులు గ్రామ నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మరి సిపిఐ సిపిఎంతో కలిసి కూడా అందరూ ఒక రౌండ్ డోర్ టు డోర్ క్యాంపెయిన్ అయితే అయిపోయింది ఇప్పటివరకు. మరి ఇప్పుడు ఈ 3-4 రోజులు ఆ గుర్తు చూయించుకుంటూ పోల్ చిట్టీలు చూస్తూ మరి అవన్నీ కూడా ఇంటింటికి తిరిగి మరొక రౌండ్ చేయడం జరుగుతుంది. మరి మొన్న ఎంపీ గారు కూడా వచ్చారు క్యాండిడేట్, వారిని కూడా తీసుకొని అన్ని మండల హెడ్ క్వార్టర్స్ ఎంపీ గారిని పరిచయం చేసి వారు కూడా అన్ని మండల హెడ్ క్వార్టర్స్ కోదాళ్ళు కూడా తిరగడం జరిగింది. ఇప్పుడు చాలా బాగా జరుగుతుంది. ఎక్కడ పోయినా కూడా ప్రజలు కాంగ్రెస్ పట్ల చాలా నమ్మకంతో మొన్న అసెంబ్లీ ఎన్నికలకి ఇప్పటికీ కూడా ఇంకా మార్పు వచ్చింది. మరి 5 గ్యారంటీలు కాకుండా మనము ఎమ్మెల్యే ఎన్నికలప్పుడు ఇచ్చిన గ్యారంటీలు కూడా టకటక అమలు అవుతున్నాయి కాబట్టి ప్రజలు అవి చూస్తున్నారు, వాళ్ళకి అందుతున్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం కూడా పెరిగింది. మరి తండోపతండాలుగా బహుశా ఈ కాపుగల్లు గ్రామంలో కేవలం 400 ఎవరో మిగిలిపోయింటారు టీఆర్ఎస్ సైడు. ప్రతి ఊర్లో టీఆర్ఎస్ వదిలి వాళ్ళంతకు వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మాతో జాయిన్ కావడం జరుగుతుంది. ఎంతో సంతోషంగా ఉంది. ఏ ఇబ్బందులు లేక గతంలో నరకం అనుభవించకుండా అందరూ ప్రశాంతంగా బతుకుతున్నారని ఎక్కడ పోయినా సరే, మరి ముఖ్యంగా మహిళలు చిరునవ్వుతో ఆహ్వానించి మీరు ఇక్కడ ఉన్నారో లేదో ఎందరో మంది ఇప్పుడే సతీష్ గారు చెప్పారు, ఇక్కడ వచ్చిన అందరూ కూడా కేవలం ఒక్క పిలుపు మేరకు ప్రేమ ఆదరణతో స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళే. మీరు కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు. మొత్తం కోదాడ నియోజకవర్గంలో కూడా ప్రజలు ఆదరణ బాగుంది. తప్పకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏ టార్గెట్ అయితే పెట్టారో రఘువీరారెడ్డి గారికి ఇచ్చే మెజారిటీ తప్పకుండా మా గ్రామ శాఖ కానీ నియోజకవర్గ స్థాయి ముఖ్యులందరూ కూడా కష్టపడుతున్నాం. ఆ టార్గెట్ అచీవ్ చేస్తామనే నమ్మకంతో ముందుకు పోతున్నాం.